హై ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం పైథాన్లో వచ్చేసరికి డిక్షనరీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఏంటి లిస్ట్ గురించి చూసాం, అదేవిధంగా టపుల్ గురించి చూసాం. సో ఇక్కడ డిక్షనరీ వచ్చేసరికి దీన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే కెర్లీ బ్రేసెస్ తోటి దీన్ని డినోట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ కెర్లీ బ్రేసెస్ లోపల ఏం రాస్తాము అంటే ఒకటి కీ, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి వాల్యూ, కీ కోలన్ వాల్యూ ఈ విధంగా ఉంటేనే దాన్ని మనం ఏమంటాం అంటే డిక్షనరీ అని అంటాం. ఇక్కడ ఉన్న ఈ కీ అనేది ఏంటంటే ఇమ్యూటబుల్. సో ఇమ్యూటబుల్ అంటే ఏంటి, మ్యూటబుల్ అంటే ఏంటో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ లో చూసాం. సో కీ ఇస్ ఇమ్యూటబుల్ మీన్స్ ఏంటి అంటే ఇక్కడ మనం కీ అనేదాన్ని చేంజ్ చేయలేము. ఓకేనా. వాల్యూ ఇస్ మ్యూటబుల్ అంటే వాల్యూని మనం చేంజ్ చేయగలము, చేంజ్ చేయవచ్చు అన్నమాట. సో కీ ఈస్ లైక్ అండ్ ఇండెక్స్. సో ఇది ఎలా అంటే మనం దీనికి స్పెషల్ గా ఇండెక్స్ అనేదాన్ని యూజ్ చేయం. సో నార్మల్ గా లిస్ట్ లో కానీ టపుల్స్ లో కానీ మనం ఏంటి 0, 1, 2, 3 సో ఇండెక్స్ అనేవి అని యూజ్ చేసాం. ఇక్కడ మనకి ఈ డిక్షనరీలో వచ్చేసరికి సపరేట్ గా దీనికి ఒక ఇండెక్స్ అంటూ ఉండదు. మరి ఇండెక్స్ లాగా మనం దేన్ని యూజ్ చేస్తాము అంటే కీ అనే దాన్ని ఇండెక్స్ గా యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నో స్లైసింగ్. సో మనం టపుల్లో చూసినట్లయితే స్టార్ట్, స్టాప్, స్కిప్, సో స్లైసింగ్ అనేదాన్ని చూసాం. కాకపోతే ఇక్కడ డిక్షనరీకి వచ్చేసరికి ఆ స్లైసింగ్ అనేది ఇక్కడ మనకి ఉండదు. ఓకేనా. సో ఇక్కడ మనకి కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఏ మెథడ్స్ అంటే గెట్ ఒకటి ఉంది, అదేవిధంగా కీ ఒకటి ఉంది, వాల్యూ, ఐటమ్, నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్. సో ఈ యొక్క మెథడ్స్ అన్నిటిని కూడా ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటి విజువల్ స్టూడియో అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఈ విజువల్ స్టూడియోలోకి వచ్చేసరికి మనం ఫస్ట్ ఏంటి, సో నార్మల్ గా మనం స్టార్టింగ్ ప్రోగ్రామ్ చెప్పుకునే ముందు ఏం చెప్తామంటే ఇది అసలు ఏ టైప్, ఇంట్ అయితే ఇంటీజర్ టైప్, ఫ్లోట్ అయితే ఫ్లోట్ టైప్, నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ అయితే లిస్ట్ టైప్, టపుల్ అయితే టపుల్ టైప్ అని చూపిస్తుంది. అదే విధంగా ఇక్కడ మనకు వచ్చేసరికి ఇది డిక్షనరీ అని తెలియాలంటే మనం ఏంటి, సో మెయిన్ గా దీన్ని దేంతో డినోట్ చేస్తారని చెప్పుకున్నాం. సో ఇది అనే దాన్ని కెర్లీ బ్రేసెస్ తో డినోట్ చేస్తామని చెప్పుకున్నాము. సో ప్రింట్ ఆఫ్, సో దీని యొక్క టైప్ అనేది తెలియాలంటే ఏం యూజ్ చేయాలని చెప్పాను, టైప్ ఆఫ్. సో టైప్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు ఇది ఏంటి మనకి ఏమని రావాలి, డిక్షనరీకి మనం డిక్ట్ అంటామట. ఏమంటాం, డిక్ట్. సో క్లాస్ అనేది ఏంటో రావాలంటే డిక్ట్ అనే టైప్ అనేది రావాలి. సో వస్తుందో లేదో కూడా చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్ లో మనం సెట్ గురించి చెప్పుకుంటాం. సెట్ కూడా సేమ్ కెర్లీ బ్రేసెస్ తోటే చూపిస్తాం. కాకపోతే దీని రెండింటికి డిఫరెన్స్ ఏంటో నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ క్లాస్ అంటే ఏంటి వచ్చింది మనకి డిక్ట్ అని వచ్చింది. ఓకేనా. ఈ విధంగా కెర్లీ బ్రేసెస్ అని ఇస్తే ఏమని వస్తుంది అంటే డిక్ట్ అని వస్తుంది. సో టైప్ అయిపోయింది. ఇప్పుడు మనం కమింగ్ టు మెథడ్స్ వచ్చేసరికి సో ఫస్ట్ మనం ఏంటి వాల్యూస్ అనేవి తీసుకోవాలి. ఈ వాల్యూస్ అనేవి ఎలా తీసుకోవాలి అంటే సో ఇందులో కూడా మనం కీ కోలన్ వాల్యూ, సో ఈ టైప్ ఆఫ్ గా మనం వాల్యూస్ అనేది తీసుకోవాలి. ఒక కీ అనేది తీసుకుంటున్నాను, 1 అనే కీ తీసుకున్నాను, కోలన్ పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక వాల్యూ, సమ్ వాల్యూ ఏమి ఇచ్చాను. సో నేను ఒక స్ట్రింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమన్నా అంటే హెలో అని తీసుకుంటున్నాను. ఓకేనా. హెలో అని తీసుకుంటే అంటే ఇదొకటి మాట. సో నెక్స్ట్ వన్ తీసుకోవాలంటే కామా పెట్టాలి. సో కామా పెట్టి దాన్ని మనం సెపరేట్ చేస్తాం. ఓకేనా. 2 వాల్యూస్ అనేటిని కామా తోటి మనం సెపరేట్ చేస్తాం. ఇప్పుడు నేను ఏంటి అంటే మనం కీ వాల్యూస్ అనేవి అంటే కీ అనే దాన్ని ఇంటీజర్సే తీసుకోవాలా, ఐ మీన్ న్యూమరికే తీసుకోవాలా, స్ట్రింగ్స్ తీసుకోకూడదా అనేటువంటి డౌట్ ఏమీ వద్దు. సో మనం దాంట్లో స్ట్రింగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1 అనేదాన్ని తీసుకున్నాను. సో అదేంటి న్యూమరిక్ డేటా. సో కీ అనే దాంట్లో న్యూమరిక్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే దీని బదులు స్ట్రింగ్ తీసుకోవచ్చు. దేనికి, కీ వాల్యూలోనే స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి న్యూమరిక్ తీసుకుంటున్నాను, ఇక్కడ వచ్చేసరికి స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఇదేమిటి, ఇప్పుడు ఇది కీ వాల్యూ, ఇది కీ. ఇప్పుడు కోలన్ వాల్యూ ఇవ్వాలి, ఈ కీ అనే దానికి వాల్యూ ఇవ్వాలి. సో వాల్యూ ఏమి ఇస్తాను నేను 2 అని ఇస్తున్నాను. ఓకేనా. సో ఈ రెండు చాలు, హలో వరల్డ్. సో ఓకే కదా కీ వాల్యూస్. ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది యూజ్ చేయం. సో దీనికంటూ సెపరేట్ ఇండెక్స్ అనేది ఉండదు. సో ఏంటి ఎస్. ఓకే, ఎస్ ఆఫ్. సో ఏం యూజ్ చేస్తాం, ఇండెక్స్ కి మనం ఏం యూజ్ చేస్తాము అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో ఇక నేను ఏంటి 0, 1 అనుకుంటాం కదా. సో స్టార్టింగ్ ఉన్నదాన్ని 0 అనుకుంటాం, సెకండ్ ఉన్నదాన్ని 1, 2, 3. సో అది అనేదాన్ని అలాగా మనకి ఏంటవుతుంది, అది అలాగా క్యారీ అవుతుంది. సో ఇక్కడ ఏంటి 0 అనేది ఇస్తున్నాను. సో మనకి ఇండెక్స్ అవుతుందా లేదో చూస్తాం, అటు చెక్ చేస్తాం. ఎస్ ఆఫ్ 0 అనేది ఏంటి, ఇండెక్స్. సో ఇండెక్స్ టైప్ గా ఉంది. మనకి ఇప్పుడు ఇస్తే మనకి వాల్యూ అనేది ఏమొస్తుంది, కీ ఎర్రర్ వస్తుంది. ఏమొచ్చింది మనకి, కీ ఎర్రర్ వచ్చింది. సో ఓకే కదా. ఎస్ ఆఫ్ 0 అంటే ఇక్కడ కీ ఎర్రర్ అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే మనకి ఇండెక్స్ వాల్యూ అనేది తీసుకోదు. మరి ఇండెక్స్ వాల్యూకి బదులు మనం ఏం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం,
కీ అనేదాన్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం, అవునా? సో కీ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం 2 కీస్ అని ఇచ్చాము. ఏంటి? ఒకటి 1 అనేది ఇచ్చాము, అదే విధంగా ఇంకోటి ఏంటి స్ట్రింగ్ అనేది ఇచ్చాము, వరల్డ్ అనేదాన్ని ఇచ్చాను. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చాను అనుకోండి. సో 1 దగ్గర ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది మనకి రావాలి. సో నేను ఇక్కడ చూస్తాను. సో చూసారా, హెలో అనేది వచ్చింది. అంటే నేను ఇండెక్స్ అనేది బదులు మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఇక్కడ కీ అనేదాన్ని రాసుకుంటున్నాం. సో ఇప్పుడు కీ వాల్యూ ఎంత ఇచ్చాను? 1 ఇచ్చాను. ఆ 1 ప్లేస్ లో మనకి వాల్యూ ఎంత వచ్చింది? హెలో అనేది వచ్చింది. అర్థమైంది కదా? సో ఇప్పుడు వచ్చేసరికి మనం మెథడ్స్ లోకి వెళ్దాం. సో మెథడ్స్ లోకి వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే గెట్ మెథడ్. సో ఈ గెట్ మెథడ్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అంటే, సో గెట్ మెథడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ వాల్యూ అనేదాన్ని, ఒక పర్టికులర్ వాల్యూ అనేది మనకు కావాలి. సో ఇక్కడ నేను ఒక 1 అనేది ఇచ్చాను. అంటే ఏంటి? ఆ యొక్క కీ తాలూకా వాల్యూ మాత్రమే నాకు రావాలి. ఈ వరల్డ్ తాలూకా వాల్యూ అనేది నాకు వద్దు. ఓన్లీ ఏదైతే 1 అనే కీ ఉందో దాని యొక్క వాల్యూ మాత్రమే రావాలి అన్నప్పుడు మనం గెట్ అనేదాన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏంటి వస్తుంది అంటే వాల్యూ అనేది వస్తుంది, కీ రాదు. ఏమొస్తుంది? వాల్యూ వస్తుంది. మనం ఇక్కడ గెట్ లోపల తీసుకోవడం మాత్రం కీ అనే దాన్ని తీసుకుంటాము. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? దాని యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? సో గెట్ మెథడ్ అంటే అర్థమైంది కదా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మెథడ్ అంటే కీ మెథడ్. సో కీ మెథడ్ అంటే ఏంటంటే, సో ఈ కీ అనే దాంట్లోన ఓకే కీస్. సో దీంట్లో ఏంటి మనకి మనం ఏదైతే మనం తీసుకున్నామో డిక్షనరీ, ఆ డిక్షనరీలో ఉన్న కీస్ అన్ని కూడా మనకి అవుట్పుట్ గా వస్తుంది. సో ఇక్కడ మనం ఏ కీస్ తీసుకున్నాం? 1 అనే ఒక కీ తీసుకున్నాం, వరల్డ్ అనే ఒక కీ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ 2 కీస్ కూడా మనకి అవుట్పుట్ లో రావాలి. సో వస్తున్నాయి లేదో చూద్దాం. సో చూసారు కదా, ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమని వచ్చింది? డిక్ట్ కీస్ 1, వరల్డ్ ఏమని వచ్చింది? డిక్ట్ కీస్ 1, వరల్డ్ అనేది వచ్చింది. సో ఇది ఎప్పుడు మనం కీస్ మెథడ్ యూజ్ చేసినప్పుడు. మరి మనకి కీస్ వచ్చాయి, మరి వాల్యూస్ రావాలంటే మరి ఏ మెథడ్ యూజ్ చేయాలి? సో వాల్యూస్ రావాలంటే ఏం యూజ్ చేస్తామంటే వాల్యూస్ మెథడ్ అనేది దాన్ని యూజ్ చేస్తాం. సో ఏం యూజ్ చేస్తాం? వాల్యూస్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఇందులో ఉన్న వాల్యూస్ ఏంటేంటి? సో ఇందులో హెలో అనే ఒక వాల్యూ ఉంది, ఇందులో 2 అనే ఒక వాల్యూ ఉంది. సో ఈ 2 వాల్యూస్ కూడా మనకి ఏం అవ్వాలి అంటే అవుట్పుట్ గా రావాలి. సో ఇక్కడ ఏంటి? ఇవన్నీ ఏంటి? వాల్యూస్ కాబట్టి డిక్ట్ వాల్యూస్. ఇందాక కీస్ కాబట్టి డిక్ట్ కీస్ అని వచ్చాయి. ఓకేనా? సో డిక్ట్ వాల్యూస్ హెలో 2. ఓకే కదా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఐటమ్. సో గెట్ అయిపోయింది, కీస్ అయిపోయింది, వాల్యూస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఐటమ్. సో గెట్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ కీ అనేదాన్ని తీసుకుంటున్నాను, ఆ కీకి సంబంధించిన వాల్యూ అనేదాన్ని మనం వస్తుంది అవుట్పుట్ గా. అదే కీస్ అయితే ఏంటి? అందులో ఏవైతే కీస్ ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి. మరి వాల్యూస్ అయితే వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి. మరి ఇక్కడ ఐటమ్, ఈ ఐటమ్ ఆపరేషన్ ఎందుకు అంటే, సో మొత్తం కీ వాల్యూ, సో ఏదైతే ఆ బల్క్ అనేది ఉందో ఆ గ్రూప్ డేటా అంతా కూడా మనకి ఏటవుతుందంటే అవుట్పుట్ గా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది. సో ఐటమ్ అనే దాన్ని యూజ్ చేస్తాను. సో ఓకేనా? సో ఓకే ఐటమ్స్ అనే దాన్ని యూజ్ చేస్తే మనకి ఏంటి అవుట్పుట్ ఏమని వచ్చింది చూసారా? సో 1, హెలో. సో మనకి ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది మనకి ప్రెసెంట్ అయినప్పుడు మనకి కోలన్ ప్లేస్ లో మనకి ఏమవుతుంది? కామా అనేది రీప్లేస్ అవుతుంది. చూసారు కదా? సో ఇదొక గ్రూప్ ఆఫ్ డేటా, ఇదొక గ్రూప్ ఆఫ్ డేటా. ఓకేనా? సో అంటే ఏంటి? ఈ ఐటమ్ అనే దాన్ని యూజ్ చేస్తే ఆ యొక్క కీ అనేది మనకి ప్రెసెంట్ అవుతుంది, అదేవిధంగా వాల్యూ కూడా ప్రెసెంట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది ఐటమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అప్డేట్. సో అప్డేట్ అంటే ఏంటంటే అపెండ్ లాగమాట. సో మన లిస్ట్ లో చూస్తాం అపెండ్ అంటే ఏంటి? ఒక వాల్యూ అనేదాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. సో అదే విధంగా ఇక్కడ అప్డేట్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఒక వాల్యూ అనేదాన్ని అసైన్ చేయడమాట. ఓకేనా? అప్డేట్. సో అప్డేట్ అనే మెథడ్ ని యూజ్ చేసి ఏం చేస్తామంటే ఇక్కడ లోపల మన ఈ విత్ ఇన్ ఈ పెరాంథసిస్ లోపల మళ్ళీ మనం కెర్లీ బ్రేసెస్ అని ఇచ్చుకోవాలి. ఇవ్వకపోయినా కూడా మనకి అవుట్పుట్ అనేది రాదు. విత్ ఇన్ పెరాంథసిస్ లో మళ్ళీ మనం కెర్లీ బ్రేసెస్ ఇచ్చి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటి ఇప్పుడు 3 అనే ఒక కీ ఇస్తున్నాను, కాలన్ ఇస్తున్నాను, వాల్యూ ఏం కావాలి? హెలో వరల్డ్. సో ఇక్కడ నేను వాల్యూ అనేది ఏమి ఇస్తానంటే పైథాన్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటి నేను పెరాంథసిస్ లోపల కెర్లీ బ్రేసెస్ ఇచ్చాను. కెర్లీ బ్రేసెస్ లోపల ఏదైతే నేను ఇవ్వాలనుకుంటున్నానో మనం ఓన్లీ కీ ఓన్లీ వాల్యూ అలా ఇవ్వకూడదు. ఒక గ్రూప్ ఆఫ్ డేటా అంటే కీతో పాటు వాల్యూ 2 కలిపి ఉన్న ఒక డేటా అనే దాన్ని మనం ఇవ్వాలి. సో అప్డేట్ ప్రకారం నేను ఏంటి ఇచ్చానంటే 3 పైథాన్.
ఓకేనా. సో ఎప్పుడు కూడా స్ట్రింగ్ రాసేటప్పుడు విత్ ఇన్ డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ లో కూడా ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది మనం అప్డేట్ చేసేటప్పుడు డైరెక్టర్ గా ఇలా ప్రింట్ చేసేయకూడదు. ఓకేనా. సో డైరెక్టర్ గా ఇలా ప్రింట్ చేయకుండా మళ్ళీ మనం సపరేట్ గా దానికి ప్రింట్ ఆఫ్ ఎస్ అనే దాన్ని రాసుకోవాలి. ఓకేనా. లేదంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. లేదంటే ఏదైతే మనకి ఈ యొక్క ఎస్ అనే యొక్క డిక్షనరీ ఉందో అదే ప్రింట్ అవుతుంది సేమ్. దాంట్లో ఇంకా చేంజెస్ అనేవి ఏమీ అవ్వవు. సో చేంజెస్ అనేది జరగాలంటే మనం మళ్ళీ వేరొక స్టెప్ తీసుకోవాలి. ఓకేనా. సో అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు మనకి? సో అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి ఇది అనేది ఏమైంది? అపెండ్ అయింది, అంటే అప్డేట్ అయింది. డిక్షనరీ అనేది అప్డేట్ అయింది. సో కీ అనేది 3 వచ్చింది, కోలన్ పైథాన్ అనే ఒక వాల్యూ అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఏమేమి చూస్తాం మనం ఈ రోజు క్లాస్ లోన? డిక్షనరీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ డిక్షనరీ అనే దాంట్లో ఏమేమి మెథడ్స్ చూస్తామంటే గెట్ మెథడ్ చూస్తాం. గెట్ మెథడ్ ఎందుకు అంటే ఏదైనా ఒక పర్టికులర్ కీ ఇస్తే ఆ పర్టికులర్ కీ తాలూకా వాల్యూ అనే దాన్ని అసైన్ చేస్తుంది. అదే కీ మెథడ్. సో ఇక్కడ నేను ఎస్ఎస్ అనేవి పెట్టలేదు, కీస్. ఓకే, కీ నాట్ వాల్యూ, కీస్ అండ్ వాల్యూస్. ఓకేనా. సో ఇక్కడ గెట్ మెథడ్ లో ఓకే కదా. నెక్స్ట్ కీస్ మెథడ్ ఏంటి? ఓన్లీ కీస్ మాత్రమే మనకి అవుట్పుట్ గా వస్తుంది. వాల్యూస్ మెథడ్ యూజ్ చేస్తే ఓన్లీ వాల్యూస్ మాత్రమే మనకి అవుట్పుట్ కింద వస్తుంది. అదే ఐటమ్ మెథడ్ యూజ్ చేస్తామంటే ఏం చేస్తుంది? అందులో ఉన్న డిక్షనరీలో ఉన్న కీ, వాల్యూ, మొత్తం గ్రూప్ ఆఫ్ డేటా అంతా కూడా మనకి ఏంటి అంటే మనకి అవుట్పుట్ గా వస్తుంది. అప్డేట్ అంటే దాంట్లో మనం ఏంటి చేంజెస్ అనేవి చేయటం అన్నమాట. ఓకే కదా. సో ఇది డిక్షనరీ మాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.